తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు డెడ్లైన్తో స్పీకర్ కేసు స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే దానం నాగేందర్కు గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను స్వయంగా కలిసి తన వివరణకు అదనపు సమయం కావాలని లేఖ అందజేశారు. ఇదిలా ఉంటే ఇక ఇదే కేసులో మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు స్పందించని ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి తుది దశకు చేరిందనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మొత్తం తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డారో వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ ఏదైతే పిటిషన్ వేశారో దాని తాలూకా ఇప్పటికే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ విచారణ వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా మొత్తం 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే పూర్తయింది. కడియం శ్రీహరి ఎవరైతే స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచారు కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్, వీళ్ళిద్దరికి సంబంధించిన విచారణ ఇంకా ముగియలేదు. అంటే ఇంకా వాళ్ళు వ్యక్తిగతంగా హాజరైతే ఇప్పటివరకు చెప్పిన దాఖలాలు లేవు. సో ఆయనకి నిన్న గురువారం గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఈ నెల 23వ తేదీన అంటే ఎల్లుండి లోపల మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు పార్టీ ఫిరాయించాల్సిన అవసరం ఉంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది క్లియర్ కట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. 23వ తారీఖు లోపల చెప్పాలని నోటీసులు జారీ చేశారు. సో ఇటువంటి నేపథ్యం అంటే ఎల్లుండు డెడ్లైన్ ఇచ్చారు. సో ఈరోజు కడియం శ్రీహరి ఎవరైతే బీఆర్ఎస్ బీఫామ్ మీద టికెట్ మీద స్టేషన్ గారి నుంచి గెలుపొందారో ఆయన స్పీకర్ని కలిసి మరికొంత సమయం కావాలి, తనకు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మరి దానికి ఆయన గడువు పెంచుతారా లేదా, ఎందుకంటే మరో 3 వారాల్లో అంటే డిసెంబర్ 10-15 లోపులో ఖచ్చితంగా గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరి 10 మంది మీద ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి సంబంధించిన వివరాలు మొత్తం క్లారిటీ ఇవ్వాలి. అంటే చర్యలు తీసుకుంటారా లేదా, ఈయన వర్షన్ ఏంటో కోర్టుకు తెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మన 3 వారాల్లో. సో ఈయన మళ్ళీ కడియం శ్రీహరి ఎల్లుండి విచారణ పెట్టుకుని ఈరోజు వెళ్ళి నాకు మరికొంత గడువు కావాలి అని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో గడువు పెంచుతారా లేదా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. మరో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా 23వ తారీఖు లోపల కలిసి మొత్తం కంప్లీట్గా ఆయన చెప్పాల్సిన పార్టీ ఫిరాయింపులు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా స్పీకర్ చెప్పాలి. స్పీకర్ అతని వాదన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈయన రేపు వచ్చి కలుస్తారా, వచ్చి కలిసి వివరణ ఇస్తారా, లేదంటే అనూహ్యంగా రాజీనామా చేసి మళ్ళీ మరో బై ఎలక్షన్కి తెరదీస్తారా అనేది కూడా తేలాల్సింది. సో ఓవరాల్గా చాలా ఇంటెన్సిఫైడ్గా కేసు అయితే తుది దశకి చేరుకుందని అయితే మనం పక్కా చెప్పుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ మీద చాలా బాధ్యత సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖచ్చితంగా చాలా బరువైన బాధ్యత ఉంది. వీరి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ దర్యాప్తు వివరాలు కావచ్చు, లేదంటే వారి యొక్క వర్షన్ మొత్తాన్ని కూడా అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకి సమర్పించాల్సిన నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు సమర్పించాలి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దర దర్యాప్తు కూడా ఫినిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో అతను మళ్ళీ కడియం శ్రీహరి విచారణ సమయం మరికొంత సమయం అడగటం, దానం నాగేంద్ర అసలు వచ్చి కలుస్తాడా లేదా, లేదంటే రాజీనామా చేస్తారా అనే అంశంపై కూడా క్లారిటీ మిస్ అయిన నేపథ్యంలో ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. సో ఓవరాల్గా ఎందుకంటే 10 మందిలో 8 మంది విచారణ ఇప్పటికే ముగిసింది. వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పటివరకు అటెండ్ కాలేదు. సమయం కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. బట్ అల్టిమేట్గా 23వ తారీఖు లోపల ఇవ్వాల్సిన మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటూ గురువారం నిన్న నోటీసులు పంపించిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. మనకు తెలిసిందే ఏ విధంగా పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. 10 మంది అంటే మేబీ వాళ్ళు పర్సనల్ బెనిఫిట్ కోసం పోయారా, లేదంటే ఇంకో రీజన్స్ కోసం పార్టీ మారారా అని పక్కన పెట్టినట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ అధినాయకత్వం ఆదేశాల నేపథ్యంలో వారందరిపై చర్యలు తీసుకోవాలని పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో చాలా కాలం పాటు అంటే విచారణ జరగడం, చివరికి బెంచ్ ధర్మాసనం ప్రసాద్ కుమార్కి ప్రభుత్వానికి గడ్డం ప్రసాద్ కుమార్కి కొన్ని సందర్భాల్లో చివాట్లు కూడా పెట్టింది. మీరు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు అతను వివరణ తీసుకోవట్లేదు ఎమ్మెల్యేలకు సంబంధించి అంటూ కొన్ని గైడ్లైన్స్ పాస్ చేసిన నేపథ్యంలో, ఆదేశాలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు స్పీడప్ అయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో కడియం శ్రీహరి వ్యవహారం, దానం నాగేంద్ర వ్యవహారం ఏమవుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. ఇవి 686 updates. Keep watching BRK News. తెలుగుడి సత్తా.